హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈరోజు 10th క్లాస్ హిందీలో అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ 10th క్లాస్ హిందీ కంటెంట్లో 6వ లెసన్ అయిన అంతర్రాష్ట్రీయ स्तर पर హిందీ లెసన్లో ఈ పార్ట్లో వచ్చి ఉన్ముఖీకరణ్, ఉద్దేశ్, విధా విశేష్, భాషా కీ బాత్ గురించి ఈ పార్ట్ 1లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇందులో ఈ లెసన్ హిందీ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే దాని గురించి ఈ లెసన్లో మనము డిస్కస్ చేస్తాము. లెసన్ యొక్క కాన్సెప్ట్ని పార్ట్ 2లో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్ముఖీకరణ్, ఉద్దేశ్, విధా విశేష్, భాషా కీ బాత్. ఓకే. अंतर्राष्ट्रीय स्तर पर हिंदी उन्मुखीकरण. पशु पक्षियों की भी भाषा होती है. इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं. यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित भाषा नहीं होती, पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं. ये बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसी कई भावनाएं दर्शा सकते हैं. किसी पक्षी द्वारा किए गए संकेत अन्य पक्षी भी पहचान सकते हैं. ఇక్కడ చూడండి, దీని మీనింగ్ ఏంటి అంటే పశు పక్షియోకి భీ భాష హోతీ హై అంటే పశు పక్షులకు కూడా భాష అనేది ఉంటుంది. అంతెందుకండి, అచేతన వస్తువుల్లో కూడా, కదలని వస్తువుల్లో కూడా, పర్వతాల్లో, చెట్లలో కూడా లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఇస్కా మతలబ్ వే ఏక్ దూసరే కా ఆశయ బఖూబీ సమజ్ లేతే హై అంటే ఈ పశుపక్షులు మరి వారి యొక్క లాంగ్వేజ్, వారి యొక్క వాయిస్లో, వారి యొక్క ఏదైతే భావాలు ఉంటాయో, వారి యొక్క ఏవైతే మనసులో ఉండే ఆలోచనలు ఉంటాయో అవి చక్కగా ప్రజెంట్ చేసుకుంటాయి. అవి వాటికి అవి చక్కగా తెలుసుకోగలవు. అయితే ఏ బాత్తో है कि पशु पक्षियों की मनुष्य जैसे సువికసిత భాష నహి హోతి. చక్కటి మరి మనుషులకు ఉన్నటి లాంగ్వేజ్ లాంటి లాంగ్వేజ్ అయితే పశుపక్షులకి లేదు. అయితే వాటి యొక్క క్రియాకలాపాల ద్వారాగా, వాటి యొక్క సౌండ్స్ ద్వారాగా అవి వాటి యొక్క భాషని వ్యక్తపరుస్తాయి. చాలా చక్కగా ఆనందాన్ని, భయాన్ని, ఏదైనా హెచ్చరికల్ని, అలాగే ఇన్విటేషన్స్ని, వాటి యొక్క ప్రతి భావనని పక్క జంతువులకు కావచ్చు, పక్క పశువులకు కావచ్చు, పక్క పక్షులకు కావచ్చు తెలిసేటట్టుగా మరి అవి చెప్తాయి. ఆవాజ్ కా పర్యాయ క్యా హై, ఆవాజ్ యొక్క పర్యాయ ఏంటి అంటే చూడండి, ఆవాజ్ అంటే ధ్వని. ఆవాజ్ అంటే ఏంటండి, ధ్వని అంటే బోలి, స్వర్, భాష, ఇవన్నీ కూడా సౌండ్సే. సౌండ్ అంటే ఏంటి అన్నాడు, సౌండ్ అంటే ధ్వని, బోలి, స్వర్, భాష. ఇప్పుడు నేను సౌండ్ ఇస్తున్నాను కాబట్టి అది బోలి, భాష, ఎలాగైనా చెప్పుకోవచ్చు. కిసి ప్రాణికి అనోఖీ విశేషత బతాయియే, ఏదైనా ప్రాణి యొక్క గొప్ప విశేషత ఏంటి? కిసి ప్రాణికి అనోఖీ విశేషత ఉస్కి భాష హై. భాషనే మరి చాలా గొప్ప విశేషత ఏంటి అంటే భాష. సో ఇస్ గద్యాంశ్ కే లియే ఉచిత శీర్షక్ దీజియే. ఈ గద్యాంశ్కి మరి ఏ శీర్షక్ ఇస్తారు? ఎస్, అర్థమైందా? శీర్షక్ అంటే టైటిల్ అని అర్థం. ఇస్ గద్యాంశ్ కా ఉచిత శీర్షక్ ఏమి ఇవ్వచ్చు దీనికి అంటే పశుపక్షియోకి భాష, పశుపక్షియోకి భాష అని టైటిల్ ఇవ్వచ్చు. మరి నెక్స్ట్ చూసినట్లయితే ఉద్దేశ్. छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना. చూడండి, పిల్లలకి పత్రలేఖన యొక్క అంటే లెటర్స్ ఎలా రాస్తారు, అఫీషియల్ లెటర్స్ ఏంటి, ఫ్రెండ్స్కి రాసే పర్సనల్ లెటర్స్ ఎలా ఉంటాయి అనే దానిని
పిల్లల్లో అవగాహన కలిగించడం, ఇలాగే అడుగుతాడు। छात्रों को विविध शैलियों के छात्रों में पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना इस पाठ का उद्देश्य है। सो अंतर्राष्ट्रीय स्तर पर हिंदी उनके लेखन सृजन के विकास के साथ साथ వాళ్ళల్లో రైటింగ్ అలాగే వాళ్ళలో సృజనాత్మకత యొక్క డెవలప్మెంట్ని తీసుకురావడం అంతర్రాष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అండి। మరి విధా చూసినట్లయితే విధా చూడండి। పత్ర గద్యకి एक प्रमुख విధా है। పత్ర అనేది గద్యలో ఒక అంటే గద్య పద్య అనే పార్ట్స్ ఉంటాయి। మరి ఆ వాటిలో గద్యకు సంబంధించిన దాంట్లో ఒక గొప్ప టాప్ మోస్ట్ విధా మరి పత్ర ఒకటి। पत्र विधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक। సో ఇక్కడ ఏంటి అంటే ప్రేషక్ అంటే ఫ్రమ్ అనే, అలాగే పావక్ అంటే పత్ర పానేవాలా। సో లెటర్ని పొందేవాడిని ఏమని చెప్తాము అంటే పావక్ అని చెప్తాము, టు అన్నమాట। इसमें एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने तथा उससे होने वाले लाभों के बारे में बता रहा है। ఇందులో ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడికి మరి హిందీ యొక్క గొప్పతనాన్ని, హిందీ యొక్క నేర్చుకోవడం వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ యొక్క ప్రాముఖ్యతని వివరించడం అనేది జరుగుతుంది। సో హిందీ యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ చెప్పే పాఠమే అంతర్రాष्ट्रीय स्तर पर हिंदी। నెక్స్ట్ మరి భాషకి బాత్ చూద్దామండి। ఇక్కడ చూడండి, कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए। బ్రాకెట్లో ఇవ్వబడ్డ ఏదైతే సూచన ఉందో దానిని చదవండి। బ్రాకెట్లో ఇవ్వబడ్డ ఏదైతే సూచన ఇవ్వబడిందో దాన్ని చదివి దాన్ని బట్టి వర్క్ చేయండి అంటున్నాడు। భాషా సమాధాన్ సంకల్ప్। भाषा समाधान संकल्प। एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसके पर्यायी शब्द लिखिए। మరి ఒక్కొక్క పదానికి వాక్య ప్రయోగాలు చేయమంటున్నాడు, వాటి యొక్క పర్యాయ పదాలని రాయమంటున్నాడు। భాషా శబ్ద యొక్క వాక్య ప్రయోగం చూడండి। ఆంధ్రప్రదేశ్ में తెలుగు భాష बोली जाती है। ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష చెప్పబడుతుంది। అలాగే समाधान, अध्यापक छात्र जिज्ञासा का समाधान दे रहे हैं। अध्यापक छात्र जिज्ञासा का समाधान दे रहे हैं। मैं प्रश्नों का समाधान दे रहा हूँ। अध्यापक के द्वारा पूछे गए प्रश्नों के समाधान दे रहा हूँ। प्रश्न पत्र में पूछे गए प्रश्नों का समाधान दे रहा हूँ। ఇలా కూడా చెప్పొచ్చు। संकल्प, मन में यदि संकल्प करें तो हम हर काम आसानी से कर सकेंगे। మనసులో ఏదైనా సంకల్పం తీసుకున్నట్లయితే మనం చక్కగా చేయగలము। मन में यदि संकल्प करें तो हम हर काम आसानी से कर सकेंगे। మరి నెక్స్ట్ మీనింగ్స్ చూడాలి కదండి। పర్యాయ పదాలు చూడండి। భాష, బోలి, వాణి। భాష, బోలి, వాణి। समाधान, उत्तर, जवाब। సమాధానానికి పర్యాయ పదాలు ఏంటండి? ఉత్తర్, జవాబ్। संकल्प, निर्णय, दृढ़ निश्चय। संकल्प, निर्णय, दृढ़ निश्चय। भाषा, बोली, प्राणी, समाधान, उत्तर, जवाब। संकल्प, निर्णय, दृढ़ निश्चय। नेक्स्ट చూడండి, एकता, स्वदेश, प्राचीन। एक एक शब्द का विलोम शब्द लिखिए और उसी से वाक्य प्रयोग कीजिए। विलोम शब्द చూడండి ముందు। ఏకతా, అనేకత। స్వదేశ్, విదేశ్ లేదా పరదేశ్। ప్రాచీన్, నవీన్, నయా, అర్వాచీన్, ఆధునిక్ ఏదైనా చెప్పొచ్చు। ఏకతా, అనేకత, స్వదేశ్, విదేశ్, స్వదేశ్, పరదేశ్, ప్రాచీన్, నవీన్, ప్రాచీన్, నయా, ప్రాచీన్, అర్వాచీన్, ప్రాచీన్, ఆధునిక్।
ఇలాగా మనం ఎన్ని విలోమ శబ్దాలైనా చూడొచ్చు, వాటి మీద ఇవన్నీ చెప్పచ్చు. वाक्य प्रयोग చూడండి. ఏకता, भारत देश में अनेकता में एकता का दर्शन होता है. भारत देश में अनेकता में एकता का दर्शन होता है. स्वदेश, हमें स्वदेश में रहने से जितना आनंद मिलेगा उतना విదేశ్ में नहीं मिलेगा. మరి మన దేశంలో ఉండే ఆనందము మనకి ఏ ఇతర దేశాల్లో కూడా ఉండదు అని చెప్తున్నాడు. ప్రాచీన్, हमारा भारत प्राचीन और नवीन विशाल देश है. మన భారతదేశము ప్రాచీనవంతమైన దేశము మరియు నవీన్ ఆధునికమైన విశాలమైన దేశము. మరి ఈ రకంగా నెక్స్ట్ భాషకి బాత్కి నెక్స్ట్ చూడండమ్మా. परीक्षा, संस्था, दिशा. एक एक शब्द का वचन बदलिए और वाक्य प्रयोग कीजिए. परीक्षा, परीक्षा एम. संस्था, संस्था एम. दिशा, दिशा एम. ఇక్కడ ఆటోమేటిక్గా మనకి లింగ్ కూడా ఐడెంటిఫై చేయొచ్చండి. చూడండి, ఇక్కడ పరీక్ష యొక్క లింగ్ ఏంటి అంటే ఖచ్చితంగా చెప్పచ్చు స్త్రీలింగ్. సంస్థ యొక్క లింగ్ ఏంటి? స్త్రీలింగ్. దిశ యొక్క లింగ్ ఏంటి? స్త్రీలింగ్. ఎందుకు అలా చెప్పారు అంటే ఆకారంతో ఎండ్ అయ్యే పదాలు, స్త్రీలింగ పదాలు ఏవైతే ఉంటాయో ఏం జోడించబడుతుంది. సో పరీక్ష ఆకారంతో ఎండ్ అయింది. అక్కడ ఎప్పుడైతే వచనం పరీక్ష ఏం వచ్చిందో ఆటోమేటిక్గా ఆకారంతో ఎండైన స్త్రీలింగాలకు మాత్రమే అలా పెట్టబడుతుంది. భావన ఏం ఇలాగా. నెక్స్ట్ సంస్థ ఏం, ఆతో పాటు ఏంని జోడించబడే ఏదైతే పదాలు ఉంటాయో అవి స్త్రీలింగ పదాలకే అలా జోడించబడతాయి. దిశ ఏం. సో వాక్య ప్రయోగం చూడండి. పరీక్ష अंतिम परीक्षाओं में भी हमें सफलता मिली. संस्था, आज देश में अनेक संस्थाएं खोली जा रही है. दिशा, दुनिया के चारों दिशाओं के समाचार हमें समाचार पत्रों के द्वारा मिलते हैं. సో నలువైపుల యొక్క సమాచార పత్రాల ద్వారా అంటే న్యూస్ పేపర్స్ ద్వారాగా మనకి వస్తుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. नेक्स्ट చూడండి మరి. सूचना और उसके अनुसार कीजिए. सकुशल, अनुक्रम, अनुचित. सकुशल, अनुक्रम, अनुचित. చూడండి, सकुशल शब्द में ఉపసర్గ क्या है? సకుశల్ శబ్ద में ఉపసర్గ. మళ్ళీ చెప్పుకుందామండి ఒకసారి. ఉపసర్గ అంటే ఏదైనా ఒక పదానికి ముందు నుంచి ఒక వర్ణం కానీ ఒక పదము కానీ యాడ్ అయ్యి ఆ పదానికి మీనింగ్లో మార్పు తీసుకొచ్చినట్లయితే దాన్ని సకుశల్, దాన్ని ఉపసర్గ అంటాము. సో ఇక్కడ సా అనేది కుశల్ అనే దాంట్లోకి చేరి చక్కగా మీనింగ్ని మార్పు చేసింది కాబట్టి సాని ఉపసర్గ అంటాము. క్రమంలో అను చేరింది కాబట్టి అను అనేది ఉపసర్గ. అలాగే అనుచిత్, చిత్లో అను చేరింది కాబట్టి ఉచిత్లో చూడండి, ఉచిత్లో అన్ చేరింది కాబట్టి అనుచిత్ అయింది. ఉచిత్లో అన్ చేరింది కాబట్టి అనుచిత్ అయింది. కాబట్టి దీని యొక్క ఉపసర్గ అన్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అనుక్రమ్ అంటే అను పెట్టాలి, అనుచిత్ అంటే అన్ మాత్రమే పెట్టాలి, అన్. ఓకే, నెక్స్ట్ చూడండి. వార్షిక్, ఖుషి, భారతీయ ప్రత్యయ లిఖియే. ఎట్ ది సేమ్ టైం వెనక నుండి ఏవైనా ఒక పదంలో వెనక నుండి ఏదైనా వర్ణము కానీ పదము కానీ కలిసి ఆ పదానికి మీనింగ్లో మార్పుని తీసుకొస్తే దాన్నే ప్రత్యయ అని చెప్పడం అనేది జరుగుతుంది. వార్షిక్లో మరి ప్రత్యయ ఏంటి అంటే ఇక్. వర్ష ప్లస్ ఇక్ వార్షిక్. ఖుషీలో ఖుష్ ఈ ప్రత్యయ అండి. అలాగే భారతీయలో భారత్ ప్లస్ ఈ గుర్తుపెట్టుకోండి. భారత్ ప్లస్ ఈ భారతీయ. వార్షిక్ ఇక్, ఖుషీ ఈ. సో సకుశల్లో సా ఉపసర్గ, అనుక్రమంలో అను ఉపసర్గ, అనుచిత్లో అన్ బాగా గుర్తుపెట్టుకోండి, అన్ ప్లస్ ఉచిత్. సో వార్షిక్లో ఇక్ ప్రత్యయ్, ఖుషీలో ఈ ప్రత్యయ్, భారతీయలో ఈ
प्रत्यय। మరి నెక్స్ట్ చూడండి, మరి सलाह, सरकार, संविधान, సంస్కృతి, సమాధాన్, లింగ్కి పెహచాన్ కీజియే, లింగ్ మార్చండి అంటున్నాడు. సలహా, సలహా అనేది స్త్రీలింగ్ అండి. సలాహ్ అంటే స్త్రీలింగ్ అండి. అలాగే సర్కార్ అనేది కూడా స్త్రీలింగ్ అండి. సంవిధాన్ పుల్లింగ్ అండి. అలాగే సంస్కృతి అనేది స్త్రీలింగ్ అండి. సమాధాన్ అనేది పుల్లింగ్ అండి. అలాగే నెక్స్ట్ చూడండి, జో విశ్వకే సభీ దేశోं से जुड़ा हो एक शब्द में लिखिए। వైశ్వీకరణ లేదా అంతర్రాష్ట్రీయ. సో మన టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకునే అంతర్రాష్ట్రీయ అంటేనే కరెక్ట్. మరి అద్వితీయ అనేక शब्दों में लिखिए जिसके समान कोई दूसरा ना हो. అనేక शब्दों में लिखिए అంటే అనేక శబ్దాల్లో రాయాలి. తక్కువ శబ్దాల్లో एक शब्द में लिखिए అంటే एक శబ్దాల్లో రాయాలి. అద్వితీయ जिसके समान दूसरा को जिसके समान कोई दूसरा ना हो ఇలా అడగొచ్చు. మళ్ళీ अंतर्राष्ट्रीय अनेक शब्दों में लिखिए जो विश्व के सभी देशों से जुड़ा हो. అలాగే जिसके समान कोई दूसरा ना हो एक शब्द में लिखिए. यस, అద్వితీయ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రకంగా మనము పూర్తిగా గ్రామర్ పార్ట్ని కావచ్చు, అలాగే విధావిశేషని కావచ్చు, ఉద్దేశాలని కావచ్చు మైండ్లో పెట్టుకుని ముందుకు వెళ్ళడం అనేది జరగాలి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.